హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. నేను కిరణ్ సార్. ఈ వీడియోలో మనము ఇటీవల పరీక్షలు తెలుగు మీడియం అభ్యర్థులకి ఏమైనా ప్రతిబంధకంగా మారుతున్నాయా, అంటే తెలుగు మీడియంలో చదివినటువంటి అభ్యర్థులు ప్రస్తుత పరీక్షలని అధిగమించగలరా లేదా అనేది మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం. అయితే మనకి ఇటీవల ఎక్కువగా రీసెంట్ టైమ్స్లో పరీక్షల కోసం ఎన్సీఆర్టీలు లేకపోతే బిఐబి న్యూస్ ఖచ్చితంగా మ్యాండేటరీ, అది ఖచ్చితంగా చదవాలి అన్నట్టు మనకి సర్క్యులేట్ అవుతూ ఉంది ఎక్కువగా. దానివలన ఈ తెలుగు బుక్స్ చదువుతున్నటువంటి అభ్యర్థుల్లో మేము చదివేటటువంటి బుక్స్ ఈ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయా లేదా అనే ఒక సందిగ్ధత, అంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది వచ్చింది. ఇది మీకే కాదు, ఎర్లీ స్టేజ్లో, అంటే నా ప్రిపరేషన్ ఎర్లీ స్టేజ్లో నేను కూడా సేమ్ ఇలాగే ఫీల్ అయ్యాను. అంటే మనం తెలుగు మీడియంలో చదువుతున్నాము, ఆ సోర్స్ ఏవేవో ఉన్నాయి, మనం దీంతో ఈ సోర్స్తో మనం ఎగ్జామ్ని క్రాక్ చేయగలమా లేదా అనే సందేహం నాకు కూడా వచ్చింది. అయితే వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చర్చించబోతున్నాం. అంటే నేను ఒక ఏమంటారు, ఒక హామీ లాంటిది మీకు ఇవ్వబోతున్నాను అనమాట. అంటే తెలుగు మీడియం అభ్యర్థులు కూడా చదివి ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అనే ఒక రకమైన హామీని మీకు చూపించబోతున్నాను. అంటే నేనే వాస్తవంగా ఆలోచిస్తే ఇటీవల గత ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎన్సీఆర్టీస్ నుంచి వచ్చాయి అన్నట్టు నేను ఒక వీడియో చేశాను. ఎన్సీఆర్టీ బుక్స్నే వాడుతున్నాడు ఎగ్జామినర్ అన్నట్టు నేను ఒక వీడియో చేశాను. అయితే అదే ఎగ్జామ్కి ఎన్సీఆర్టీని పూర్తిగా చదవకుండా ఏదైనా ఒక బేసిక్ బుక్ చదివి ఈజీగా ఆ ఎగ్జామ్ తాలుగా కట్ ఆఫ్ని మనము ఈజీగా చేరుకోవచ్చు. ఒక బేసిక్ బుక్ చదివి, కేవలం ఒక బేసిక్ బుక్ చదివి చేరుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఆ ఎగ్జామ్ కోసం మనం ఆలోచిస్తే దాని కట్ ఆఫ్ మనకు ఒకవేళ 1:15 ఉంటే, అంటే 1:15 ఉంటుందని ఎక్కడ ఏం లేదు, అది నోటిఫికేషన్ వచ్చి నాకు తెలుస్తుంది. బట్ 1:15 సేఫ్ సైడ్ మనకి అలా అనుకుంటే ఆ కటఫ్, అంటే మొన్న అయినటువంటి గ్రూప్ 2 కటఫ్ మనకి ఇంచుమించుగా ఒక 45 మార్క్స్ ఉంటుంది అనమాట. 1:15 అయితే 45 మార్క్స్. ఇప్పుడు మనం ఒక 50 మార్క్స్ తెచ్చుకున్నాం అనుకోండి, అదే ఎగ్జామ్లో చాలా సేఫ్ జోన్లో ఉంటాం. మనం ఏ బుక్ చదవకుండా అందులో సేఫ్ స్కోర్, అంటే 50 స్కోర్ చేయొచ్చు అనమాట. అంటే యావరేజ్గా ఒక సబ్జెక్ట్కి 10 మార్క్స్ కానీ స్కోర్ చేసినట్లయితే మనం చేయొచ్చు. అదే ఎన్సీఆర్టీ చదవకుండా అదే ఇండియన్ హిస్టరీలో మనం ఈజీగా 13 మార్కులు స్కోర్ చేయొచ్చు. ఒకసారి మనం ఒక 2 మినిట్స్లో ఆ క్వశ్చన్స్ ఏంటనేది చూస్తే చూడండి. క్రింది వాటిలో హర్షవర్ధనుడు రాయని పుస్తకం ఏది? హర్షవర్ధనుడు రాయనిది ఏమిటి? ఏ బుక్లోనైనా ఉంటుంది ఇది. ప్రియదర్శిక, రత్నావళి, నాగానందం, కాదంబరి ఆన్సరు. ప్రియదర్శి, రత్నావళి, నాగానందం అనేవి హర్షుడు రాసినటువంటి గ్రంథాలు అనేది ఏ ఇనీషియల్ బుక్లోనైనా ఉంటుంది. నెక్స్ట్ పర్మనెంట్ సెటిల్మెంట్ చేయలేరు అనుకుందాం. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళు తెచ్చినటువంటి సంస్కరణలకు సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అందులో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇటువైపు ఇస్తూ, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇల్టుట్మిష్, ఫిరోజ్ షా తుగ్లక్ ఇస్తూ అటు గుర్రాల బ్రాండింగ్ ఇవన్నీ ఇచ్చాడు. అయితే మీకు అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాల బ్రాండింగ్ని తెచ్చాడు అనే ఒక్క బేసిక్ పాయింట్ కానీ తెలిసినట్టయితే ఇక్కడ ఆ జతపరచడం బీకి 1 ఒక్కటే ఇచ్చాడనమాట. అంటే ఇంకే ఆప్షన్స్లో ఇవ్వలేదు, బీకి 1 అవుతుంది ఇక్కడ ఆన్సరు. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాల బ్రాండింగ్ అనే ఒక్క పాయింట్ తెలిస్తే ఈ ఆన్సర్ చేసేయచ్చు. మ్యాచింగ్ లాగా ఇచ్చినా కానీ ఈజీగా చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ వరాహమిహిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించినది? అంటే రోమక సిద్ధాంతం రచించాడని తెలియాల్సిన పని లేదు, అక్కడే ఇచ్చేశాడు. కాకపోతే వరాహమిహిర గుప్తుల కాలంలో ఆర్యభట్ట, వరాహమిహిర ఖగోళ శాస్త్రవేత్తలు అని మనకు తెలుస్తుంది. ఆ పాయింట్ తెలిసినట్టయితే ఇక్కడ ఖగోళ శాస్త్రానికి సంబంధించిందని పెట్టవచ్చు ఈజీగా. ఇంకా మనం చూసినట్టయితే ఈ శివాజీ ఇచ్చాడు, ఇది చేయలేమనుకుందాము. నెక్స్ట్ 1857 తిరుగుబాటు సంబంధించిన నాయకులు, తిరుగుబాటు కేంద్రాలు ఏవి అన్నట్టు ఒక క్వశ్చన్ అడిగాడు. అది ఏదో ఒక్క పాయింట్ తెలిసినట్టయితే ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హజరత్ మహల్ లక్నో అని తెలిసినా చేసేయచ్చు, లేదా నానా సాహెబ్ కాన్పూర్లో తిరుగుబాటుదారుడు అని తెలిసినా కానీ చేసేయచ్చు ఈజీగా. ఒకటే ఆప్షన్ ఇచ్చాడనమాట. నెక్స్ట్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఇది కూడా బేసిక్ జీకే లాంటి బిట్టు, లాలా లజపత్ రాయ్, ఇది చేయొచ్చు. ఏ చట్టం ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థ ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థ, అంటే మతాల ఆధారంగా నియోజకవర్గాల విభజన ఏ చట్టం చేసింది అన్నట్టు అడిగాడు. మింటో మార్లే సంస్కరణ, అంటే 1909
మనకి కౌన్సిల్స్ యాక్ట్ అది. కాకపోతే దాన్ని మింటో మార్లే సంస్కరణలు అని కూడా అంటారు. అది ఈజీగా పెట్టవచ్చు. అది కూడా అంటే ఫస్ట్ టైం ఒకసారి చదివినట్టయితే పెట్టొచ్చు. నెక్స్ట్ చూడండి, కర్ణాటక యుద్ధాలకు సంబంధించి అడిగాడు. మొదటి కర్ణాటక యుద్ధం యాక్సలా చాపెల్ ఒప్పందం వల్ల ఆగింది. రెండో కర్ణాటక యుద్ధం ఎడంబో ఒప్పందం వల్ల ఆగింది. మూడో కర్ణాటక యుద్ధం ప్యారిస్ ఒప్పందం వల్ల ఆగింది అన్నట్టు 3 జతపరచడాలు ఇచ్చి ఏవి సరిపోలాయి అన్నట్టు ఇచ్చాడనమాట. అందులో ఈజీగా మీరు పెట్టవచ్చు. ఇది కూడా ఆన్సర్ ఈజీగా పెట్టవచ్చు, 1వ 3వ అన్నట్టు. నెక్స్ట్ చూడండి, ఇక వైకోం సత్యాగ్రహం చేయలేమనుకుందాము. నెక్స్ట్ గోవా డామన్ డయ్యూల్ని పోర్చుగీసుల నుండి విముక్తి కల్పించిన ఆపరేషన్ ఏది అన్నట్టు అడిగాడు. ఇది ఒక జీకే బిట్టు, ఆపరేషన్ విజయ్ ఆన్సరు, ఇది పెట్టచ్చు. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ వార్న్ హేస్టింగ్స్ ఏవో ఇచ్చాడు, ఇవి చేయలేమనుకుందాము. కింది వాటిలో హరప్పా ప్రదేశం కానిదేది అంటున్నాడు. సుక్తా జెండోర్, సుర్కోటోడా, సోహాగౌరా, రాఖీగరి అని అడుగుతున్నాడు. ఇవన్నీ సుక్తా జెండోర్, సుర్కోటోడా, రాఖీగరి, ఇందులో ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే బోగస్ కోయి శాసనాలు కూడా చేయొచ్చు. అంటే బోగస్ కోయి శాసనాల్లో పోనీ ఇది చేయలేమనుకుందాం, ఇది వదిలేద్దాం. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిని కాలక్రమానుసారం అమర్చండిని క్రిప్స్ మిషను, గాంధీ ఇర్విన్ ఒప్పందము, చౌరీ చౌరా సంఘటన, పూనా ఒప్పందం అని ఇచ్చాడు. అయితే 4 ఇచ్చినప్పటికీ 4 తెలియక్కర్లే. ఇక్కడ చౌరీ సంఘటన ఇంచుమించుగా ఫస్ట్ జరిగింది అన్నట్టు ఇనీషియల్గా. అంటే మనకు చూడండి, ఇది చౌరీ చౌరా సంఘటన అనేది మనకి శాసనోల్లంఘన ఉద్యమంలో జరిగింది, సహాయ నిరాకరణ ఉద్యమంలో జరిగింది. ఈ మిగతావన్నీ కూడా ఇంచుమించు ఒప్పందాలు. క్రిప్స్ మిషన్ 42, గాంధీ ఇర్విన్ ఒప్పందం 31, పూనా ఒప్పందం 32. ఇవన్నీ తెలియకపోయినప్పటికీ కూడా ఫస్ట్ టైం చదివితే ఇందులో చౌరీ చౌరా సంఘటన మొదట జరిగింది అన్నట్టు తెలుస్తుంది. ఆ మొదట థర్డ్ ఆప్షన్ ఒకే దగ్గర ఉంది ఆప్షన్స్లో. అంటే ఇది ఇంచుమించు మొదట ఈ సంఘటన జరిగిందంటే మిగతా 3 ఎప్పుడు జరిగాయో తెలియకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మిగతా 3 ఎలాగైనా కానీ 3వ ఆప్షన్ ఒక దగ్గరే ఇచ్చాడు. నెక్స్ట్, ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని భారత గవర్నర్ జనరల్గా మార్చారు? విలియం బెంటిక్ 1835లో అయ్యాడు. చార్టర్ చట్టం 1833 అని ఈజీగా పెట్టవచ్చు. ఓకేనా? ఇక ఇది వలస రాజ్యాల్లో వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించింది? విద్య, బట్ చేయలేమనుకుందాం అది. నెక్స్ట్, ఇది కూడా ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్. భారతదేశం అరేబియాలో మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనదని ఎవరన్నారు అంటే థామస్ బాబింగ్టన్ మెకాలే. చేయలేమనుకుందాం. నెక్స్ట్, సేవా సాధన, దేవ సమాజం, సేవా సమితి నిర్వహిస్తున్నాడు, అవి చేయలేమనుకుందాం. అంటే మనం ఫస్ట్ టైం ఒకసారి చదివాం కదా. నెక్స్ట్ ఇక చూడండి, బ్లూ వాటర్ పాలసీ ఎవరు ప్రవేశపెట్టారు అని అడిగాడు. ఇది కూడా చేయొచ్చు, చాలాసార్లు వచ్చింది ఇది ఎగ్జామ్లో. బ్లూ వాటర్ పాలసీ ఫ్రాన్సిస్కో డి అల్మిడా అనే పోర్చుగీస్ గవర్నర్ మొదటగా దీన్ని ప్రవేశపెట్టాడు, బ్లూ వాటర్ పాలసీ అనేది. తర్వాత అల్బుకర్క్ వస్తాడు, ఇది చేయొచ్చు కదా. లాటరీ కమిటీ చేయలేమనుకుందాము. నెక్స్ట్, ఇదేదో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ ఎవరు స్థాపించారో తెలియదు మనకి. జలియన్ వాలాబాగ్ మరణకాండను నిరసిస్తూ ఎవరు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి రాజీనామా చేశారో తెలియదు. అలీగఢ్ ఉద్యమం, ఇవన్నీ తెలియదు. బట్ ఇప్పటి వరకు నేను చెప్పినవి 13 క్వశ్చన్లు, 13 క్వశ్చన్స్ని మీరు ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి చదివితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి మనకి ఎన్ని కావాలి? 13, 10 కావాలి. అంటే మనం ఇందులో ఒక 13, సొసైటీలో ఒక 7, జాగ్రఫీలో ఒక 12, మొత్తంగా 32 కదా. ఇంకా మిగతా 2 సబ్జెక్టులు 60 మార్కులకు ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ ఉన్న మెంటల్ ఎబిలిటీ. అందులో రెండింటిలో 9, ఒక 18 చేస్తే మీరు చాలా సేఫ్ జోన్లో దానికి క్వాలిఫై అవుతారనమాట తెలుగు మీడియం అభ్యర్థులు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు ఎలాంటి భయపడాల్సిన పని లేదు, అర్థమవుతుందా? అది ప్రిలిమ్స్కి సంబంధించి ఎన్సీఆర్టీల పరిస్థితి. ఓకేనా? ఇక నెక్స్ట్ మనము పిఐబి కోసం చూద్దాం. ఇది ఒకటి ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తాలుగా ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ట్రాప్, అందులో అనుమానమే లేదు. మీరు ఎవరికైనా మొన్న బాగా 5 years చదివి చాలా ఎఫర్ట్ పెట్టి 190+ మార్కులు వచ్చి ఆగిపోయిన ఎవరికైనా అడగండి, వాళ్ళ అపజయానికి మొదటి కారణం వాళ్ళు ఖచ్చితంగా ఇదే చెప్తారు, ఇన్ఫోబిసిటీ. అధిక సమాచారము వారి షెల్ఫ్ల్లో నిండిపోయింది. సమాచారం అంటే పిఐబి నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అంటే ప్రత్యేకించి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీకి సంబంధించి పిఐబిలోని ఇన్ఫర్మేషను ధారాళంగా దండిగా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ షెల్ఫ్ల్లో పెట్టుకున్నారు. అవి రివిజన్ చేయడం కుదరలేదు, అవి ఓవర్లోడ్ అవ్వటం వల్ల పేపర్ 1 కరెక్ట్గా ప్రాపర్గా చదవలేకపోయారు. స్కోరింగ్ పేపర్ని సరిగా చదవలేక వాళ్ళు 190 అంటే జాబ్ వచ్చే కెపాసిటీ ఉండి కూడా 200 చుట్టూ ఉండిపోయారు అనమాట. కాబట్టి పిఐబి అనేది ఖచ్చితంగా ఒక ట్రాప్. అది దాని వలలో పడ్డామంటే చాలా డేంజర్. అయితే మరి పిఐబి అవసరం లేదా అంటే అవసరమే. పిఐబిలో ఇన్ఫర్మేషను అవసరమే. దాన్ని ఎలా మనం డీల్ చేయాలి?
పిఐబిలో వచ్చిన న్యూస్ ఫస్ట్ మనం దాన్ని గ్రావిటీ బట్టి డీల్ చేయాలి. ఫస్ట్ పేపర్ 2కి పిఐబి అవసరం అంటున్నాం కదా, పేపర్ 2లో మీరు మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్న పేపర్ కూడా 2025 పేపర్ కూడా అదే అడుగుతుంది, అదే ఎక్స్పీరియన్స్ మనకు అందజేస్తుంది. ఏంటంటే ఫస్ట్ కోర్ కాన్సెప్ట్ మూల భావనలు చాలా ఉన్నాయి అందులో. ఆ మూల భావనలు మనం ఈసారి పిఎంఎఫ్ఐఎస్ ఆధారంగా ఆ మూల భావనలు చాలా డెప్త్గా చెప్పినాం మన క్లాసుల్లో. పిఎంఎఫ్ఐఎస్ ఆధారంగా ఒరిజినల్ ఎన్విరాన్మెంట్ క్లాసులు మన యాప్లో చెప్పాము. సో ఆ కోర్ కాన్సెప్ట్ ఫస్ట్ మీరు చూసుకోవాలి. ఎందుకంటే మొన్న పేపర్లో అవుట్ ఆఫ్ 150 బిట్స్ 130 బిట్స్ మీకు కోర్ కాన్సెప్ట్ నుంచే ఉన్నాయి. అట్లీస్ట్ 125 బిట్స్, ఒక 25 ఏపీ ఎకానమీ నుంచి, సోషియో ఎకనామిక్ సర్వే నుంచి ఉన్నాయి. కాబట్టి కోర్ కాన్సెప్ట్ ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత తెలుగు మీడియం అభ్యర్థులు, ఓకేనా. ఇక పిఐబి నుంచి ఇంపార్టెంట్ ఇష్యూస్ మాత్రమే చూసుకోవాలి. అంటే ఆ గ్రావిటీ చూడాలి. గ్రావిటీ అంటే ఇష్యూకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఒరిజినల్గా తెలియాలి. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. భారతదేశము తన వ్యవసాయ విధానాల్లో భాగంగా ఒక కరెంట్ అఫైర్ వస్తుంది పిఐబిలో. ఎరువుల కోసం 2,40,000 కోట్లని ఎరువుల సబ్సిడీ కోసం ఇస్తుంది అని ఒక డేటా వస్తుంది. 2,40,000 కోట్లు ఫర్ ఎగ్జాంపుల్. అదే పిఐబిలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కోసం 150 కోట్లని కేటాయించింది అని ఇంకొక న్యూస్ వస్తుంది. ఈ రెండు న్యూస్లో ఈ 150 కోట్లు చాలా ఇంపార్టెంటు. ఇది 2,40,000 కోట్లు అయినప్పటికీ ఎరువుల సబ్సిడీ, ఇది గ్రావిటీ పరంగా దానికి ఇంపార్టెన్స్ లేదు. ఈ 150 కోట్లే ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ 2,40,000 కోట్లు మనం ఎప్పుడూ ఇస్తున్నాం, ఈసారి కూడా ఇచ్చినాం. బట్ ఈ 150 కోట్ల వన్ టైం బడ్జెట్ అనేది 5 ఇయర్స్కి రిలీజ్ అయింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి. సో ఇలాంటి పర్యావరణ ఒప్పందాలకి ఫైనాన్స్ రిలీజ్ అనేది ఇంత ఎర్లీగా చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అది మన ఇండియా కమిట్మెంట్ని తెలియజేస్తుంది. అంటే ఇంటర్నేషనల్లీ ఏవైతే ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ ఉన్నాయో వాటికి ఫస్ట్ ప్రాబ్లం ఫైనాన్సే. ఆ నేపథ్యంలో ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అంటే నేనేం చెప్తానంటే కంక్లూజను, పిఐబి నుంచి మీరు చదవాలి, కానీ నేరుగా పిఐబికి పోయి చదవటం ఒక తప్పు. అది చేయకూడదు తెలుగు మీడియం అభ్యర్థులు. ఇంకో మ్యాగజైన్లో ఇంపార్టెంట్ న్యూస్లు చదవాలి, లేదా పిఐబిలో ఉన్న అంత న్యూస్ని ఇచ్చినా కానీ అది కూడా తప్పే. అర్థమవుతుందా? మీరు గ్రావిటీని బట్టి, అంటే ఈ రెండింటికి, అంటే ఇప్పుడు మన సిలబస్లో ఉన్న కంటెంట్ ఒరిజినల్గా కోర్ కాన్సెప్ట్లు బాగా తెలిస్తే పిఐబిలో ఏది అవసరమో మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ఇంపార్టెంట్ అంశాలను మాత్రమే పిఐబి నుంచి మీరు పికప్ చేయాలి. అంటే ఫైనల్గా నేను చెప్తానంటే కంక్లూజను, మీరు పేపర్ 1 పైన బాగా ఫోకస్ పెట్టండి, మంచి స్కోర్ తెచ్చుకోండి. మనం పేపర్ 1 పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి. పేపర్ 2లో కూడా మీరు కోర్ కాన్సెప్ట్ల పైన ఫోకస్ పెట్టి పిఐబి లేదా ఇయర్ ఎండ్ రివ్యూలు లేకపోతే ఇంకా ఏవైనా రిపోర్ట్స్ వస్తే వాటి గ్రావిటీని బట్టి అవి ఎక్కడైనా రాస్తారా రిపోర్ట్లు, అర్థమవుతుందా? అలాంటి రిపోర్ట్లను మాత్రమే మీరు సేకరించుకొని వాటిని చదువుకొని రివిజన్ చేసుకోవాలి. అదర్వైజ్ మీరు ఎక్కువ మెటీరియల్ సేకరించారంటే మీ షెల్ఫ్ నిండిపోతుంది. అది ఇన్ టైంలో రివిజన్ కాదు, ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో తెలియక ఒక గందరగోళంలో పడిపోతారనమాట. ఓకేనా? రైట్. అయితే ఇంకా మనము మహతి అకాడమీలో మనం కోర్స్ లాంచ్ చేశాము. ఇంచుమించు 2.5 మంత్స్గా 2.5 నెలలుగా ఎవ్రీడే లైవ్ క్లాసులు చెప్తా ఉన్నాము మనము. అయితే నేను నా వైపు నుంచి కూడా సెట్ అయిన, అంటే ఏమంటారు, కరెక్ట్గా సెట్ అయి ఉన్నానా లేదా చూసుకొని నేను కోర్సు లాంచ్ చేసి ఇప్పుడు మీకు ప్రకటన ఇస్తున్నాను. అయితే ఏంటంటే మన కోర్స్ ఎలా ఉంటుందంటే, ప్రిలిమ్స్ మెయిన్స్ చూస్తే, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇక్కడ చూద్దాం. లేకపోతే మనకి మెయిన్స్కి వచ్చేస్తే ఫస్ట్ ఎన్విరాన్మెంట్ పిఎంఎఫ్ఐఎస్ ఆధారంగా వీడియో క్లాసులు, చాలా మంచి క్వాలిటీ వీడియో క్లాసులు ఏం అవసరమో అవి చెప్పుకున్నాము పిఎంఎఫ్ఐఎస్ ఆధారంగా. దానికి సంబంధించి పిఐబి ఆర్ హిందూ పేపర్ ఆధారంగా అవసరమైనంత కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఇస్తాము. ఓకే, ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. ఇక ఎకానమీకి సంబంధించి టోటల్గా పీడిఎఫ్ ఇస్తాము, లైవ్ క్లాసులు చెప్తాము, దాంతోపాటు కరెంట్ అఫైర్స్, రిపోర్ట్లు, సర్వేలు, బడ్జెట్లు కూడా పీడిఎఫ్ ఇస్తాము. ఓకేనా? లైవ్ క్లాసులు చెప్తాము పేపర్ 2కి సంబంధించి. పేపర్ 1కి సంబంధించి ఏపీ హిస్టరీ ఆల్రెడీ ఏన్షియంట్ మిడివల్ చాలా డెప్త్గా అయ్యాయి, మోడర్న్ అవుతుంది. మోడర్న్ హిస్టరీకి సంబంధించి పీడిఎఫ్ ఇస్తాము. ఓకే, ఇక పాలిటీకి సంబంధించి
మనం ఇన్సైట్స్ ఇస్తాము. పాలిటీ ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎలా చదవాలి, ఏవి గుర్తుపెట్టుకోవాలి, అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నమాట పాలిటీకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకుంటే మన కోర్స్ కోసం నెక్స్ట్ టెస్ట్ బేస్డ్ రివిజన్ షెడ్యూల్ ఇస్తాం. అంటే టెస్ట్ మీకు ఒక కంటెంట్ పైన ఒక కంటెంట్ ఇచ్చి దానిపైన టెస్ట్ ఇచ్చి రివిజన్ చేపిస్తాము. ఆల్రెడీ మనం సింహభాగం పూర్తి చేసుకున్నాము ఎన్విరాన్మెంట్లో. అంటే 1, 2, 3లో 2, 3, 4, 5 యూనిట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ యూనిట్లోనే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ అనేది మనం చెప్పుకోవాల్సి ఉందన్నమాట. ఓకేనా, ఫస్ట్ యూనిట్లో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తాం. అది మెయిన్స్కి సంబంధించి. ఇక ప్రిలిమ్స్కి సంబంధించి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మెంటల్ ఎబిలిటీ తప్ప ప్రతి సబ్జెక్టుకి సంబంధించి వీడియో క్లాసులు ఉంటాయి. వీడియో క్లాసులతో పాటు ఇంకా టెస్ట్లు కూడా ఉంటాయి. ఆ టెస్ట్ల నుంచి గతంలో కూడా చాలా ప్రశ్నలు మన ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వచ్చాయి. మెంటల్ ఎబిలిటీ మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే నేను ఇంకా ఎలా క్వాలిఫై అవ్వాలనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఇంచుమించుగా ఒక 5,000లోనే ప్రిలిమ్స్, అంటే 5,000 మెంబర్స్లో ప్రిలిమ్స్కి ఇంచుమించు 12,000 ఎంతమంది అవుతారు కదా, అందులో 5,000లోనే మీరు ఉండొచ్చు మన కోర్స్తో. మెయిన్స్ కూడా ఈ విధంగా నడుస్తుంది. పాలిటీ పైన మీరు కొంచెం సెల్ఫ్గా కాన్సన్ట్రేట్ చేశారంటే, అంటే నేను కూడా మీకు సహకరిస్తాను, సెల్ఫ్గా కాన్సన్ట్రేట్ చేశారంటే ఈజీగా మీరు జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.